హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఛానల్. ఈరోజు మనం గోంగూర పచ్చిరొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, పచ్చిరొయ్యలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, యాలకులు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఇప్పుడు తయారు విధానం తెలుసుకుందాం. ముందుగా గోంగూర ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మసాలా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. దీనిలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు తొందరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు దీంట్లో పచ్చిరొయ్యలు వేసుకుందాం. ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో గోంగూర వేసుకుందాం. గోంగూరని ఈ విధంగా మెత్తగా చేసుకుని వేసుకోవాలండి. ఇది కూడా బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ పసుపు, 4 స్పూన్లు కారం, సాల్ట్ సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కూర మాడిపోకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా గోంగూర పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.